హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి టెక్ మహీంద్రా నుంచి అయితే రిలీజ్ అనేది చేశారు. సో ఎవరికైతే అర్జెంట్గా జాబ్ కావాలి, సో మేమైతే నెక్స్ట్ మంత్ జాయిన్ అయిపోతాము, అంటే ఈ మంత్ ఇవాళ ఫస్ట్ కదా, ఇంకొక 10 డేస్లో 15 డేస్లో జాయిన్ అవుతాము అనుకున్న వాళ్ళకైతే ఇదైతే మంచి ఆపర్చునిటీ. ఇంత మంచి కంపెనీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. నేను పూర్తిగా డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో చెప్తాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి టెక్ మహీంద్రా నుంచి కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి సంబంధించి వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, జస్ట్ ఫ్రెషర్ క్యాండిడేట్ అయి ఉంటే సరిపోతుంది, ఫ్రెషర్ క్యాండిడేట్. అండ్ మనకి వేకెన్సీస్ పరంగా చూసుకుంటే 150 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. సో ఇంకా ఎక్కువనే ఉంటాయి. అండ్ ఇంకొకటి మనకి ఈ ఆఫీస్ లొకేషన్ వచ్చి హైదరాబాద్లో బహదూర్పల్లి దగ్గర అయితే ఉంటుంది. అండ్ శాలరీ పరంగా చూసుకుంటే సో మనకైతే చాలా అంటే చాలా మంచి ప్యాకేజ్ ఇస్తున్నారు. సో వీళ్ళైతే 3 lakh నుంచి 5 lakh ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు పర్ ఇయర్కి వచ్చేసి. సో దీనికి వచ్చేసి మనకి అప్లై చేసుకోవాలంటే ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. ఇది వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ బీపీఓ ఇన్బౌండ్ ఉంటుంది కదా, సో ఇది వచ్చేసి వాయిస్ ప్రాసెస్కి సంబంధించింది. సో ఇన్బౌండ్ అంటే ఏం లేదు, సో ఇన్బౌండ్ అంటేనేమో ఈ కస్టమర్స్ కాల్ చేసినప్పుడు మనమైతే వాళ్ళు ఏ ఇష్యూ గురించి వచ్చారో సో వాళ్ళకైతే ఆ ఇష్యూ గురించి సాల్వ్ అనేది చేయాలి. జాబ్ డిస్క్రిప్షన్ పరంగా చూసుకుంటే ప్రొవైడ్ కస్టమర్ సపోర్ట్ అండ్ మనకి అబిలిటీ టు అండర్స్టాండ్ ద ఇష్యూ అండ్ రీసాల్వ్ ద ఇష్యూస్. ఓకేనా, సో ఏమన్నా కస్టమర్ ఇష్యూ అనేది ఫేస్ చేస్తే అర్థం చేసుకొని వాళ్ళ ఇష్యూ అనేది సాల్వ్ అనేది చేయాలి. సో రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. సో మీరు ప్రీవియస్గా ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్లో మీకు ప్యాకేజ్ అనేది కూడా ఎక్కువ అనేది ఇస్తారు. అండ్ ఇంకొకటి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ వర్బల్ అండ్ రిటర్న్లో అయితే సో మనకైతే వచ్చి ఉండాలి. అండ్ ఇంకొకటి గుడ్ కమ్యూనికేషన్, సో ఏంటంటే కస్టమర్స్ని హ్యాండ్లింగ్ స్కిల్స్ అయితే మంచిగా ఉండాలి. అండ్ వర్క్ చూసుకుంటే మనకి వారంలో వచ్చేసి 5 days వర్క్ అనేది ఉంటుంది, 2 days వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. వర్క్ పరంగా చూసుకుంటే అయితే రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి వాయిస్ ప్రాసెస్ అంటే ఒక్కొక్కసారి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది, ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఉంటుంది, నైట్ నుంచి మార్నింగ్ వరకు అనేది ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్ అనేది ఉంటుంది. స్టార్టింగ్లో 3 monthsకి అయితే వీళ్ళైతే లీవ్స్ అయితే ఇవ్వము అని అంటున్నారు. సో ఎందుకంటే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రొబేషన్ పీరియడ్లు ఉంటారు కదా, సో మీ నెస్టింగ్ పీరియడ్లు ఉంటారు. సో నెస్టింగ్ అంటే మీకు ట్రైనింగ్ ఇస్తారు. సో అవి ఏంటంటే ట్రైనింగ్ గురించి మిస్ అయిందంటే తర్వాత మీరే ఇబ్బంది పడతారు కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ 3 months అయితే ఇవ్వరు. సో అండ్ నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే టెక్ మహీంద్రాలో జాబ్ రావడం అయితే చాలా కష్టం. బట్ కంపెనీలో మాత్రం మీ స్కిల్స్ని బట్టి జాబ్ వచ్చిందంటే సో మీ లైఫ్ సెట్ అయిపోతుంది. ఎందుకంటే కంపెనీ పాలసీస్ కూడా చాలా మంచిగా ఉంటాయి. సో లీవ్ బ్యాలెన్స్ కానీ సో మీకు తర్వాత తెలుస్తుంది, జాయిన్ అయిన తర్వాత చాలా ఉంటాయి దాంట్లో వచ్చేసి. అండ్ మీకు మీల్స్ కార్డు సో అట్లా ప్రొవైడ్ అనేది చేస్తారు. అండ్ క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే ఎవరైతే జస్ట్ ఇంటర్మీడియట్ సో 12th లేదా డిప్లొమా లేదా బీటెక్ లేదా డిగ్రీ అనేది చేసి ఉంటారు కదా, సో వాళ్ళందరూ అనేది ఎలిజిబుల్. ఇంత మంచి ఆపర్చునిటీ అయితే టెక్ మహీంద్రాలో అయితే అసలు ఇవ్వరు. బట్ ఈ టెక్ మహీంద్రా అయితే ఇప్పుడు అయితే ఇస్తుంది ఫ్రెషర్స్కి, ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి తప్ప టెక్ మహీంద్రా ఫ్రెషర్ క్యాండిడేట్స్కి అనేది ఇవ్వదు అసలు. ఓకేనా, బట్ ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు అయితే మీరు మిస్ అయ్యారంటే నేను చెప్తున్నాను కదా మీ దురదృష్టం అది. నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీ అయితే ఈ జాబ్ అనేది తెచ్చుకోండి. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే 2-way క్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, 2-way ట్రాన్స్పోర్ట్, హోమ్ పికప్ ఉంటుంది అండ్ హోమ్ డ్రాప్ ఉంటుంది. ఇక్కడ ఫ్రెషర్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అని ఇచ్చారు కాబట్టి ఎవరైతే మిస్ అవ్వద్దు. సో మనకి ఈ కంపెనీ అయితే గుడ్ ఆపర్చునిటీ అయితే ఇచ్చింది. సో అది వచ్చేసి వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు 29th April నుంచి 8th May వరకు మార్నింగ్ 10 నుంచి 2 PM వరకు అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకైతే హెచ్ఆర్ నేమ్ కూడా ఇచ్చారు, చూసుకుంటే మీరైతే రెజ్యూమ్ మీద ఈ నేమ్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాక్ ఇన్ డ్రైవ్స్లో అనేది జాబ్ ఈజీగా వస్తుంది, రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు అనేది తీసుకుంటారు మీ స్కిల్స్ని బట్టి. సో మాకు ఆన్లైన్ ఇంటర్వ్యూ కావాలంటే చాలా అంటే చాలా కష్టం, జాబ్ రావడం కూడా కష్టం ఆన్లైన్ ఇంటర్వ్యూస్కి. నేను చెప్పాలంటే ఇట్లాంటి వాకిన్ డ్రైవ్స్లోనే జాబ్ అనేది ఈజీగా వస్తుంది. సో చూసారా, జస్ట్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకు కూడా 3 lakh ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే 5 lakh వరకు అనేది ప్రొవైడ్ చేస్తుంది మీ లాస్ట్ సిటీసీని బట్టి. సో ఇంత మంచి ఆపర్చునిటీ మీకు స్టార్టింగే ఇంటర్మీడియట్ మీద 25K అంటే అసలు
చాలా గ్రేట్. కాబట్టి ఈ కంపెనీ అయితే మిస్ అవ్వద్దు. సో మీరు వెళ్ళేటప్పుడు వాక్ ఇన్ డ్రైవ్‌కి మీరైతే 2 సీవీస్ 2 రెజ్యూమ్స్ ఉంటాయి కదా! మీ 2 రెజ్యూమ్స్ అండ్ ఆధార్ కార్డ్ ఒకటి తీసుకెళ్ళండి. జిరాక్స్ అండ్ ఒరిజినల్ కూడా తీసుకెళ్ళండి చూపియడానికి. ఓకేనా. సో మనకి వెన్యూ డీటెయిల్ చూసుకుంటే టెక్ మహీంద్రా బహదూర్పల్లి సర్వే నెంబర్ 62. సో ఇదైతే మీరు కుత్బులాపూర్ మండల్ బహదూర్పల్లి హైదరాబాద్ తెలంగాణ 500043. సో మీరైతే కంపల్సరీ అనేది వాక్ ఇన్ డ్రైవ్‌కి అటెండ్ అయ్యి జాబ్ అనేది తెచ్చుకోండి. అండ్ మీకు వచ్చేసి అయితే ఇది కస్టమర్ సర్వీస్‌కి సంబంధించింది కాబట్టి అండ్ వచ్చేసి ఇది ఇంకొకటి. సో మీకైతే ఫుల్ టైం పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అయితే ఉంటుంది. ఎలాంటి కాంట్రాక్ట్ అనేది ఏమీ ఉండదు. సో నేను పర్సనల్‌గా చెప్పేది ఏంటంటే మీకైతే రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయితే జస్ట్ 1 డేలో అయితే అయిపోతుంది. సో మీరు మార్నింగ్ ఎర్లీగా వెళ్ళేసి మీరు వాక్ ఇన్ డ్రైవ్ అటెండ్ అయ్యి ఈవినింగ్ వరకు ఉన్నారంటే మీకు రౌండ్స్ అనేది కంప్లీట్ అవుతుంది. 2-3 డేస్లో మీకైతే ఈమెయిల్ అయితే సెండ్ చేస్తారు షార్ట్ లిస్టెడ్ అని. సో తర్వాత డాక్యుమెంటేషన్ అది ఇది అని ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత మీరైతే డైరెక్ట్ జాయిన్ అయ్యి జాబ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు. సో నేనైతే 50 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. కంపల్సరీ ఈ 50 లైక్స్ అనేది టార్గెట్ కంప్లీట్ చేయండి. సో దయచేసి సో మీకేంటంటే నెక్స్ట్ అప్డేట్ కూడా మంచి మంచి జాబ్స్ అనేది తీసుకొని వస్తాను. సో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్స్లో పోస్ట్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.